ఈ ప్రభుత్వం సర్వభ్రష్టం. ఈ ప్రభుత్వం సర్వాన్ని భ్రష్టం చేసిందట. కేసీఆర్ జలగర్జన. తెలంగాణ జనం కసిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. తెలంగాణ భవన్లో సింహం అడుగుపెట్టింది. రేవంత్ సర్కార్ మీద యుద్ధబేరి మోగించింది. కేసీఆర్ 2 ఏళ్ల వ్యూహాత్మక మౌనం ఆదివారం నాడు పెను విస్ఫోటనమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేసింది. సర్కార్ విధానాలతో రాష్ట్ర ప్రయోజనాలకు గండిపడుతున్న తీరును కేసీఆర్ వివరిస్తుంటే గంటన్నర పాటు లక్షల మంది టీవీలకు అతుక్కుపోయారు. నిజమే ఇది. కేసీఆర్ను చూస్తే తెలంగాణకు ఓ గుండె ధైర్యం. ఆయన చిరునవ్వు సమస్త జనావళికి ఓ భరోసా. ఆయన మాట్లాడితే 1000 ఏనుగుల గీంకారం. ఆయన ప్రశ్నిస్తే అది దద్దరెల్లే ధిక్కారం. కేసీఆర్ పిడికిలెత్తితే మరో పోరుకు కథన శంఖం. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ మీడియా సమావేశం అనేక సందేహాలను పటాపంచలు చేసింది. ఆయన ఆరోగ్యంపై అసందర్భ ప్రేలాపనలను తుత్తనీయలు చేసింది. నైరాశ్యంలో నిండిన రైతాంగానికి ఒక నమ్మికను ఇచ్చింది. హామీల అర్రాసుపాటకు మోసపోయి వంచనకు గురైన ప్రజానీకానికి ఓ ధైర్యాన్ని కలిగించింది. అడ్డెవరు అడిగేవారెవరు అన్నట్టు విర్రవీగుతున్న కాంగ్రెస్ పాలకులకు గులాబీ నేత హెచ్చరిక గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చింది. ట్రిబ్యునల్, డిపెండబుల్ వాటర్ కేటాయింపుల లెక్కల నుంచి ఫార్మాసిటీ, జీరో లిక్విడ్ డిశ్చార్జీ టెక్నాలజీ వరకు సమగ్ర విషయ పరిజ్ఞానంతో సాధికారతతో వివరించి చెప్పగలిగిన మరో నాయకుడు ఉన్నాడా? కేసీఆర్ తప్ప నల్లమాల ఏ బేసిస్లో ఉన్నది అని అధికారులను అడిగి తెలుసుకునే సబ్జెక్ట్ లేని ముఖ్యమంత్రులు ఉన్న చోట ట్రిబ్యునల్ల చరిత్రను, ప్రాజెక్టుల పంపకాలను, నీటి లెక్కల్ని, రాష్ట్రాల వాటల్ని కేసీఆర్ నీళ్లు తాగినట్టు గడగడ చెప్పిపారేశారు. అది ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన 2 ఏళ్ల తర్వాత కాగితం చూడకుండా, ఎవరి సాయం లేకుండా, ఎవరి సహాయం లేకుండా ఇలాంటి నేత తెలంగాణలో ఇంకొకరు ఉన్నారా? కేసీఆర్ తప్ప. ఇందుకే అధికారంలో ఎవరున్నా కేసీఆర్ వైపే చూసింది తెలంగాణ. ఇది 100కు 100%. కేసీఆర్ నిన్న ఒక అపార భగీరథుడిలా నీటి పంపకాల విషయంలో కావచ్చు, ఈ నదుల విషయంలో కావచ్చు, యావత్తు తెలంగాణలో ఉన్న అన్ని పరిశ్రమల మీద, అన్ని రంగాల మీద కేసీఆర్ ఏకబిగిన గంటన్నర స్పీచు నిజంగా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని మంత్రముగ్ధుల్ని చేసిందనే చెప్పాలి. అతడు సినిమాలో ఒక సీన్ ఉంటుంది, తనికెళ్ళ బరిన డైలాగ్ ఉంటుంది ఒకటి. ఎవడైనా బలంగా కొడతాడు, కోపంగా కొడతాడు. వీడెవర్రా చాలా శ్రద్ధగా కొట్టిండు, అదేదో ఇంటికి గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు మరీ ఇంత శ్రద్ధగా కొట్టిండేంద్ర బుజ్జి, వాడు మగాడ్రా బుజ్జి అంటాడు. నిన్న కేసీఆర్ ప్రెస్ మీటు చూసిన వాళ్లకు అట్లనే అనిపిస్తుంది. ఎంత గుంభనంగా, ఎంత ప్రశాంతంగా, ఏమాత్రం తడబాటు లేకుండా, ఎక్కడ కూడా అలసట లేకుండా, చాలా పద్ధతిగా సుదీర్ఘమైన గంటన్నర ఉపన్యాసం కేసీఆర్ నిజంగా అమోఘంగా ఇచ్చిందని చెప్పాలి. 78, 76 సంవత్సరాల వయస్సులో కేసీఆర్ గంటన్నర పాటు స్పీచ్ ఇవ్వడం, అది కూడా లైన్ తప్పకుండా, చెప్పే విషయం ఎక్కడ లైన్ తప్పకుండా క్రమ పద్ధతిలో చెప్పుకుంటూ పోయిండు. ఇక దాన్ని బట్టి తెలంగాణ మీద కేసీఆర్కున్న పట్టు ఎలాంటిది అనేది మనందరం అర్థం చేసుకోవచ్చు ఈజీగా. ఉర్రెటోడు ఒరుతాడు, తిట్టటోడు తిట్టుతాడు, దుమ్మెత్తి పోసేటోడు దుమ్మెత్తి పోతాడు, అది వేరే విషయం. కానీ కేసీఆర్కు తెలంగాణ పట్ల ఉన్న పరిజ్ఞానం, సమస్యల పట్ల ఆయనకున్న లోతైన విశ్లేషణ, ఆయన కోణంలో ఆలోచించే పరిష్కారాలు నిజంగా అమోఘమని చెప్పాలి. అంతటి లోతైన విశ్లేషకుడు, అంత లోతైన పరిష్కారం చూపేవాడు, అంత లోతుగా ఆలోచించేవాడు తెలంగాణ రాజకీయ చరిత్రలో ఇక ముందు రారు, ఇప్పుడు లేరు. ఇది మనం బల్లగుద్ది చెప్పచ్చు.